అందరికీ నమస్కారం. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ కి స్వాగతం. సో ఎవరైతే విజయవాడ సిటీలో పెద్ద హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది. మొత్తంగా 360 గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అన్నమాట. ఆల్మోస్ట్ 7 సెంట్ల ల్యాండ్లో అయితే ఒక పెద్ద హౌస్ అనేది G+1 లాగా అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. సో ఎవరైతే ఒక పెద్ద హౌస్ కావాలి అనుకున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రాపర్టీ మనకి కేవలం 80 లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది. బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. 2 రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగు. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకున్నారు కదండి. ఈ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందనమాట. మనకి ఇది విజయవాడ టు ఏలూరు రోడ్డు, మన రాంబర్పాడ్ రింగ్ రోడ్ నుంచి సుమారుగా 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో విజయవాడ టు ఏలూరు రోడ్ మెయిన్ రోడ్డుకి, అంటే మన గుణదల చర్చి దగ్గర హనుమాన్ నగర్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిన ప్రాపర్టీ. 2 రోడ్ల కార్నరు, వెస్ట్ టు సౌత్ అయితే వస్తుంది. వెస్ట్ వైపున మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇది ప్రజెంట్ ఫిజికల్ పొజిషన్లో ఉందండి. సీట్ చేసి ఉంది కాబట్టి చుట్టూ అంతా కూడా చెట్లు అనేవి వచ్చేసినాయి అనమాట. మనం ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో 80 లక్షలు అనేది స్టార్టింగ్ ప్రైజు. 81 కావచ్చు, 82 అయినా కావచ్చు, 85 లక్షలైనా కావచ్చు. ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది. ఇక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి ఈ ప్రాపర్టీ 1,20,00,000 దాకా ఉందన్నమాట. సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి 80 లక్షలకు అయితే సేల్కి వచ్చింది. కాంపిటేటర్స్ ఎవరు లేకపోతే కనుక మీకు 80 లక్షలకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మొత్తంగా 360 గజాలు. ఇది మనకి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి 5 కిలోమీటర్లు, అలాగే బస్టాండ్ నుంచి సుమారుగా 7.5 కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుంది. అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా దగ్గరగా ఉంటుంది. సో ఎవరైతే విశాలమైన హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా వెంటనే చూసి తీసుకోండి. సో ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ.